కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి మరణాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. వీరు ముగ్గురు ఒకే స్పాట్ లో ఎందుకు చనిపోయారు? చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా లేక మరేమైనా జరిగిందా అన్నది సస్పెన్స్ గా మారింది. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. నిన్న రాత్రి నుంచి బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కనిపించకుండా పోయారు. అదే సమయంలో మరో మహిళా కానిస్టేబుల్ శృతి, అదే గ్రామానికి చెందిన నిఖిల్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో మృతదేహాలుగా కనిపించారు. అయితే అదే చెరువు వద్ద ఎస్ఐకి చెందిన కారు, చెప్పులు లభ్యం కావడంతో ఆయన కూడా చెరువులో దూకారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాత్రి నుంచి చెరువులో గాలింపు చర్యలు కొనసాగాయి. గాలింపు చర్యల్లో ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. నిన్న డ్యూటీ అయిపోయాక రాత్రి అయినా శృతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి తాడ్వాయిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలకి ఫోన్ చేశారు. తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. ఆమె సూచన మేరకు విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్ ను ట్రేస్ చేశారు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, అలాగే కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి మరణాలు మిస్టరీగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి సంఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శ్రీపతి. యామిని, ఏదైతే సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుందో ఒక విషాదాంతంగా మూసిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్కు సంబంధించిన డెడ్ బాడీ బయటకు వచ్చింది. ప్రస్తుతం మనం లొకేషన్లో ఉన్నాం. ఇదే సంఘటన స్థలంలోనే ఈ ముగ్గురు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి, అలాగే అక్కడే ఒక ప్రైవేటు ఆపరేటర్గా ఉన్న నిఖిల్, ఈ ముగ్గురు కూడా ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చెరువులోనే దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా మిస్టరీగా ఉన్న సాయి కుమార్ గల్లంతు వ్యవహారం అది ఆత్మహత్యగానే స్పష్టంగా తేలింది. ఇక్కడే డెడ్ బాడీ కూడా దొరికింది. ఈ స్థలంలోనే నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో శృతి, నిఖిల్ డెడ్ బాడీలు దొరికాయి. అలాగే ఈరోజు తెల్లవారుజాము నుంచి తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దశలోనే గజ ఈతగాళ్లు, అలాగే పోలీసులు, అలాగే ఫైర్ సిబ్బంది మొత్తం కలిసి ప్రత్యేక బృందాలుగా గాలించగా ప్రస్తుతం సాయి కుమార్ మృతదేహం కూడా లభించింది. అయితే ఇటు ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, అలాగే మరో ప్రైవేట్ వ్యక్తి, ఈ ముగ్గురు కూడా ఒకే స్థలంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ ఉదంతం సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసు వర్గాల్లో కూడా తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాయి కుమార్కు అలాగే కానిస్టేబుల్ శృతికి వ్యక్తిగత అనుబంధం ఉంది, సంబంధం ఉంది అనే విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. సాయి కుమార్ గతంలో గాంధారి పోలీస్ స్టేషన్లో పనిచేశారు, అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ శృతితో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడిందని పోలీసు వర్గాల ద్వారా, అలాగే అతని మిత్రుల ద్వారా తెలుస్తోంది. శృతితో ఏర్పడిన సాన్నిధ్యం వల్లనే గత కొంతకాలంగా కూడా వీరిద్దరి మధ్య పరిచయం పెరుగుతూ వచ్చింది. ఈ దశలోనే బీబీపేట పోలీస్ స్టేషన్ నుంచి సంవత్సరం 7.5 క్రితం సాయి కుమార్ బిక్కనూరు పోలీస్ స్టేషన్కు బదిలయ్యారు. బిక్కనూరు ఎస్ఐగా వచ్చారు. ఆ తర్వాత శృతికి సాయి కుమార్కు మధ్య గ్యాప్ పెరిగింది, అంటే వీరి మధ్య కూడా కొంత దూరం పెరిగింది. ఈ దశలోనే అదే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే ఆ వ్యక్తి, ఒక యువకుడు శృతితో పరిచయం పెరిగింది. వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా మన గ్రామస్తుల నుంచి తెలుస్తోంది. గ్రామస్తులు అందిస్తున్న సమాచారం ప్రకారం శృతి అలాగే నిఖిల్ కూడా పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ సమాచారం ఎస్ఐ సాయి కుమార్కు తెలిసింది. దాంతో సాయి కుమార్ అలాగే యువకుడికి మధ్య కూడా కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి, వివాదాలు జరుగుతున్నాయి. ఈ దశలోనే శృతిని పిలిచి మాట్లాడాలి, శృతితో విషయం చెప్పాలనే అంశంలో గత కొద్ది రోజులుగా కూడా వీరి మధ్య చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే నిన్న
ఉదయం నుంచి కూడా అటు శృతి అలాగే సాయి కుమార్ వీరిద్దరు కూడా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. ఈ దశలోనే సాయి కుమార్ భార్య, ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ ఉన్నాడో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే శృతి కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి, కనిపించడం లేదనే విషయంలో సమాచారం అందించారు. దీంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం సెల్ ఫోన్లో లొకేషన్ ట్రాప్ చేయగా ప్రస్తుతం చూస్తున్న ఈ ప్రాంతంలోనే వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చాయి. అయితే స్విచ్ ఆఫ్ ఉండడంతో ఇక్కడికి వచ్చి వెతికిన సమయంలో సాయి కుమార్కు సంబంధించిన సొంత కారు కనిపించింది. ఆ కారులోనే ఈ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘటన స్థలంలోనే వారి మధ్య చర్చలు జరిగాయి. ఏదో మాట్లాడుకొని ఉండాలి లేదా గొడవ జరిగి ఉండాలనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాతే ఏదైతే ఈ ముగ్గురు కూడా ఇక్కడే ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ తరుణంలోనే డెడ్ బాడీల కోసం వెతికారు. అంటే గాలింపు చర్యలు కూడా కొనసాగాయి. అటు శృతి నిఖిల్ మృతదేహాలు రాత్రి లభించగా ఈరోజు ఉదయాన్నే సాయి కుమార్ మృతదేహం లభించింది. అయితే ఆ తరుణంలోనే ఇటు పోలీసులు ఏకంగా ఒక ఎస్ఐ స్థాయి అధికారి అలాగే ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం అనేది రాష్ట్ర స్థాయిలో కూడా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ గల్లంతైన విషయం ఏదైతే సాయి కుమార్ గల్లంతయ్యారో అలాగే శృతి కూడా కనిపించడం లేదనే విషయం నుంచి సందర్భం నుంచి అనేక రకాల ఊహాగానాలు వ్యాపించాయి, అనేక రకాల చర్చలు జరిగాయి. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం అలాగే వీరిద్దరు కూడా కనిపించకుండా పోతున్న విషయంలో అనేక రకాల ఊహాగానాలు జరిగాయి. ఈ విషయంలోనే ముగ్గురి డెడ్ బాడీలు దొరికిన తర్వాత జిల్లా ఎస్పీ సింధు శర్మ క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. ఇక్కడ ఆ సందర్భంలోనే సింధు శర్మ ఇచ్చిన సమాచారం ప్రకారం అదైతే వ్యక్తిగత వివాదం, వారికి సంబంధించిన ఒక వ్యక్తిగత అంశాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే వీరి ముగ్గురు కూడా ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి డెడ్ బాడీలు దొరకనంత వరకు కూడా ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు అలాగే వారి కుటుంబ సభ్యులు ఎస్ఐ సాయి కుమార్ అలాగే శృతి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. వారు కూడా కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు గల్లంతైన పని నుంచి కూడా తాము ఆందోళన చెందుతున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి ముగ్గురు డెడ్ బాడీలు దొరకడంతో ఈ సంఘటన ఈ ముగ్గురు విషాదాంతం కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీపతి. చేసుకున్నది 11 గంటలకు ఇంటికి వస్తుందని చెప్పేసింది, ఫోన్ చేసింది. ఆమె ఖాళీగా ఎక్స్ రోడ్కి వచ్చేసింది. బస్సులో ఎక్స్ రోడ్కి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి బందోబస్తుకు రావాలా, చర్చి బందోబస్తుకు రావాలని పిలిపించుకున్నారు. ఎక్స్ రోడ్కి వచ్చి దిగినాక మళ్ళీ పిలిపించుకున్నారు. మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసింది. నేను వద్దాం అనుకున్న వారి నాకు ఇట్లా మళ్ళీ అర్జెంటు రమ్మని కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఆమె బాగా డ్యూటీ అట్టనే ఉంటుందని ఆమె వచ్చేసింది. వచ్చినంత లోపల సాయంత్రం 4:30-5 నుంచి ఈ ఎస్ఐ సాయి కుమారి మళ్ళీ ఇంకో వాళ్ళు ఫోన్ చేసి రావాలని చెప్పి వాళ్ళు ఇక్కడ చెరువు దగ్గర తెచ్చి ఏమేమి అన్వేషణ చేసిరో సార్ ఈ కథకి వచ్చింది. సరే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది, నేను వస్తున్నా మటన్ తీసుకురా వచ్చి అక్కడ పెట్టండి వచ్చి మనం తిందామని చెప్పింది. 11 గంటలకు చెప్పిరు, పైసలు కొట్టింది. తర్వాత వాళ్ళు తెచ్చి ఇంకా వస్తలేదని కల్లా ఆమె ఫోన్ చేసింది. నేను వస్తామనుకున్నారా, నాకు ఇట్లా ఎగ్జామ్ డ్యూటీ వేసిరు, నేను వెళ్ళిపోతున్నా తమ్మని ఏడ్చింది. అదే తెలుసు అంతలోంచే ఫోన్లు బంద్. సెక్షన్ ఉన్నాడు ఆయన, ఈయన పిలిపించుకుని ఒక్కటే కాలా తెచ్చిరా ఏంది తెలియదు. కారు ఇప్పటిదాకా ఉండే, ఇక్కడ కారు కూడా లేదు. మరి పోలీసు వాళ్ళు కారు కొంటవేరా తెలియదు. నంబర్ అయితే మేము కొట్టుకున్నాము, అది వ్యవస్థ వాళ్ళకు ఏంది అనేది తెలుస్తలేదు సార్. అది లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్,
ఉమెన్ పీసీ అండ్ వన్ అదర్ పర్సన్ ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ అలాంటి ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో మూడు ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో ఇద్దరు బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు.